మన కంపెనీ పాలసీని విరుద్ధం చేసినట్టే. ఎందుకంటే ప్రతి జిల్లాలో జరుగుతూనే ఉంటుంది. కంపెనీ ఏంటంటే ఒక ఫిక్స్ అండి, 50,000 70,000. అంటే ఇప్పుడు బంగారం రేటే కొట్టుకడిపోతే 100 రూపాయల రేటు మాట్లాడతారు సార్. ఫిక్స్డ్ అంటే రేపు పొద్దున బేరాలు ఆడకూడదు సార్. నేను అందులో మీకు వివరంగా నెలకి 2,000 రూపాయలు వాళ్ళ మిస్సెస్ అకౌంట్ లో పడుతుంది జీవిత కాలం. దానికి ఒక అమెండ్మెంట్ బాండ్ ఉంటుంది, ఒక బాండ్ కూడా ఇస్తారు. దానికి బాండ్ పేపర్ రాసిన తర్వాత దాన్ని ఎవరైనా క్రాస్ చేస్తే అది ఎంత సివియర్ కేసో తెలుసు అందరికి. మంత్లీ వాళ్ళకి అకౌంట్ లో పడిపోతాయి అమౌంట్. 2,000 పడుతుంది సార్. ఇప్పుడు ఆ అమ్మాయి బతుకుంటేనే ఆ అమ్మాయికి వచ్చేది, వాళ్ళ ఫాదర్కి వస్తుంది, వాళ్ళ ఫాదర్ కానీ ఆ అమ్మాయి కానీ సార్. ఇప్పుడు మీరు ఇచ్చే 1,50,000 రూపాయలు రేపు ఇక్కడే అయిపోతాయి 50,000. దానికే ఇచ్చారు. లారీ ఖర్చు వాటికే రేపు లైఫ్ లాంగ్ ఎట్ట సార్. రేపు పిల్లల పేర 1,00,000 చెరువు 1,00,000 ఎట్లా కట్ట ఫిక్స్డ్ చేస్తే వాళ్ళ వడ్డీ మీద బతుకుతారు, బాగుంటుంది సార్. 1,50,000 రూపాయలు ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు ఖర్చుల గురించే. అవి 2,000 రూపాయలు లైఫ్ లాంగ్. మరి పిల్లలు పోవాలండి, మరి పిల్లలు సార్ దాని గురించే కదా సార్. 2,000 రూపాయలు ఎవరి మంత్. 2,000 ఆయన శాలరీ నెలకి 3,500 సార్ శాలరీ. కంపెనీ అడుగుతాడు కదా, 3,500 రూపాయల శాలరీతో ఒక ఫ్యామిలీ బతుకున్నాడంటే 2,000 ఇస్తున్నప్పుడు అడుగుతారు కదా ఎవరైనా. నెలకి 3,500 శాలరీ. మీరు చెప్పండి దీన్ని బట్టి 2,000 ఏం చదువుతామండి. మోకాలు కాలపాటు దాపి 3,000 శాలరీ సగం శాలరీ ఇస్తామంటే అదే కనుక రైతు అయితే వాడు తాడ దిగేది. అసలు శాలరీ కదండి. మీరు రూల్స్ ప్రకారం మాట్లాడితే ఆడ వర్క్ రూల్స్ ప్రకారం మాట్లాడలేదండి. రూల్స్ ప్రకారం వెళ్తే ఇంకా తలనొప్పి మాకు. మరి ఖర్చుల మట్టి ఖర్చుల లక్షణాలు ఇస్తాము, తర్వాత నెలకు 2,000 అంటే రేపు రాజోడు రెడ్డోడు. దాని గురించే కదండి 2,000 రూపాయలు ఫిక్స్ గా చేసేది. ఆ రాజావరు రెడ్డెవరు అవుతున్నారని డబ్బులు ఇస్తే అవుతారని